ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం తెలంగాణ సీఎం అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. 10 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూ ఉంది. అయితే రేవంత్ సీఎంగా ఉండడంతో కేసును ప్రభావితం చేస్తారని, అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను నిరాకరించింది. కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ల ద్విసభ్య ధర్మాసనం మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదన తిరస్కరించింది. ఒకవేళ కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నట్లయితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. అలాగే ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఏసీబీ అధికారులు దర్యాప్తు వివరాలను సీఎం, హోంమంత్రికి నివేదించాలని ఆదేశించింది. కాగా 2015లో తెలంగాణ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కొనుగోలు చేసేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాల్ రికార్డింగ్స్ అంటూ ఓ ఆడియో అప్పట్లో బయటకు వచ్చింది. అలాగే స్టీఫెన్సన్ నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఆ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. కాగా ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సహా రేవంత్ రెడ్డి ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా శుక్రవారం నాటి విచారణలో బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇంతటితో ఈ పిటిషన్పై విచారణ ముగిసిందని పిటిషనర్కు జస్టిస్ బిఆర్ఎస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది.